హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గంధకము ఎలా ఉంటుంది దాని గురించి నేను పరిచయం చేయబోతున్నాను. గంధకము దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా చెబుతాను. ఫ్రెండ్స్, గంధకం ఈ రకంగా ఉంటుంది. గంధకం అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది ఇలాగే వాడకూడదు ఫ్రెండ్స్. ఇది శుద్ధి చేయని ఎడల మనకు కిడ్నీస్ అనేక రోగాలు కూడా వస్తాయి. ఇది శుద్ధి చేయకపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది యాక్చువల్గా చర్మ రోగాలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది శాస్త్రీయముగా గంధకమును భస్మము చేసి తయారు చేయబడినది తీసుకొచ్చి అది వాడటం వల్ల మనకి చాలా బాగా పనిచేస్తుంది. మార్కెట్లో దొరుకుతుంది. ఇది గంధకం అనేది మన కిరాణా కొట్టు లేదా ఆయుర్వేద షాపులలో కూడా ఈ రకంగా గంధకం దొరుకుతుంది. మనం శుద్ధి చేసుకునే ప్రక్రియ తెలిస్తే తెచ్చుకోవాలి. శుద్ధి చేసుకునే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, గంధకం అనేది ఆవు నెయ్యిలో వేడి చేసి, అంటే ఆ నెయ్యిని వేడి చేసి ఈ గంధకాన్ని వేయాలి. తర్వాత ఆవు పాలతో ఒక వస్త్రం అంటే పాత వస్త్రం కాటన్ లాంటిది దొరుకుతుంది, ఇప్పుడు దొరుకుతలేదు. ఆ వస్త్రంలో ఈ గంధకాన్ని ఆ పాలలో వేయాలి. మళ్ళీ ఆ పాలు కూడా పనిచేయదు. ఒకసారి శుద్ధి చేసిన తర్వాత ఈ ఆవు నెయ్యి పనిచేయదు, మరియు ఆవు పాలు పనిచేయదు. ఇలా ఆవు నెయ్యిలో వేడి చేసిన నెయ్యిలో ఈ గంధకాన్ని వేయాలి. ఇది వాటర్ లాగా మారుతుంది. తర్వాత ఈ ఆవు నెయ్యిలో అంటే వేడిగా ఉన్నప్పుడే ఆ యొక్క గంధకం లిక్విడ్గా అయిపోతుంది. దానికి ఆవు పాలలో వేయాలి. అప్పుడు ఆవు పాలు తీసేసిన తర్వాత గంధకం కిందికి వస్తుంది. మళ్ళీ ఆ గంధకాన్ని తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఆవు నెయ్యి తీసుకోవాలి. ఇలా ఒక 20 times శుద్ధి చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ కొద్దిగా కష్టమే, పాతకాలం వాళ్ళు చేసేవాళ్ళు. ఇది చాలా రోగాలకి పనిచేస్తుంది. అట్లాగే ఇది గనేరియాకి, హెర్పిక్స్, సిఫిలిస్ అలాంటి వాటికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. శుద్ధి చేసిన గంధకములో తగు అనుపానములు చేర్చి తయారు చేయబడినది మన పతాంజలి షాపులో కూడా దొరుకుతుంది. ఇందులో ఫిరంగి చెక్క, మహిషాక్షి, గుగ్గులు, సుగంధి పాల కూడా కలిగి ఉంటవి. అన్ని రకముల చర్మ వ్యాధులలో వాడదగినది. మేహ శాంతినిచ్చును, రక్త శుద్ధిని కలుగజేయును. మచ్చలు శరీరంలో అంటే రక్తం శుద్ధి లేకుండా ఉంటే శరీరంపై వచ్చే మచ్చలు, దురదలు, తిమ్మిర్లు మరియు జాయింట్ పెయిన్స్, నొప్పులు, సోరియాసిస్, ఏనుగ గజ్జి, తామర మున్నగు మొండి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ గంధకము పాలతో కానీ అరటి పండుతో కానీ సేవించిన ఎడల తక్షణం అంటే కొన్ని రోజులు వాడాలి, ఫలితము మాత్రం ఖచ్చితంగా వచ్చును. రోజుకు 2 సార్లు భోజనం తర్వాత 5 గ్రాములు చొప్పున చప్పరించి మింగవలెను. లేదా అరటి పండులో ఈ గంధకము మన పతాంజలి షాపులో దొరుకుతుంది, శుద్ధ గంధకము. ఆ పౌడరు అరటి పండులో వేసి కూడా మనం తినొచ్చు. అలా మనం అలా మనకు తీసుకొచ్చి మనం తీసుకోలేని పరిస్థితి ఉంటే మనకు బైద్యనాథ్లో కూడా ఇలాంటి గంధక రసాయనము ట్యాబ్లెట్లు కూడా మనకు దొరుకుతాయి. ఇందులో ఉంది చూడండి, యూస్ఫుల్ టు ట్రీట్
స్కిన్ డిసీజెస్ అండ్ హెల్ప్ ప్యూరిటీ వెటియేటెడ్ బ్లడ్ అని ఇందులో దొరుకుతుంది. అంటే ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల ఖచ్చితంగా మనకు స్కిన్ డిసీజ్ ఎవరికైనా ఉంటే బ్లడ్ ప్యూరిఫై వస్తుంది, స్కిన్ డిసీజ్ పోతుంది, ర్యాషెస్ శరీరం పైన వస్తుంది కాబట్టి అది కూడా పోతుంది. ఫ్రెండ్స్ వాడండి. కాకపోతే గంధకము ఎలా ఉంటుంది అనే పరిచయం చేస్తున్నాను. దీని శుద్ధి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆవు పాలు తేవాలా, ఆవు నెయ్యి తేవాలా, ఇలా 20 టైమ్స్ శుద్ధి చేస్తేనే ఈ గంధకం మనము వాడచ్చు. లేని ఎడల కిడ్నీస్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. పరిచయం మట్టుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ధన్యవాదములు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.